ఎక్స్పెక్టింగ్ ఛానల్. మన అమిత్ షా మీటింగ్లో, చిత్తూరు మీటింగ్లో కొన్ని వాగ్దానాలు చేస్తూ ఒక సాంకేతికత ఇచ్చాడు. సో ఈ వాగ్దానాల పైన ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతుంది. సో ఇలాంటి విషయాలు మనం కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి రామశెట్టి నరేందర్ గారి మాటల్లో తెలుసుకున్నాం. అసలు ఏంటి అసలు అమిత్ షా మీటింగ్ ఎట్లా జరిగింది? అంటే వాగ్దానాలు అవన్నీ నమ్మచక్రంగా ఉన్నాయి లేదా ఎట్లా? ఇప్పుడు ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాం. అవును, భారతీయ జనతా పార్టీలకు అసలు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే మీరు చూసిరు 13 నెలలు రైతులు 700 మంది చనిపోయిన తర్వాత ప్రధాని తప్పైందని ఒప్పుకున్నాడు. ఇప్పుడు అంతకుముందు అంబానీ అదానికి అమ్మి పడేసేది మొత్తం ధాన్యాలని ఒప్పుకున్నాడు. ఇక మన రాష్ట్రానికి వస్తే టీఆర్ఎస్ వాళ్ళు రైతులకు వేడి లేచి కొక్కుట పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన సంఘటన ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ వీళ్ళిద్దరిని ఎట్లా నమ్ముతారు? ఖచ్చితంగా వీళ్ళిద్దరికి రైతులు గుణపాఠం చెప్తారు. అసలు వీళ్ళకి అధికారంలో కొనసాగే రైతే లేదు. అసలు ఇద్దరికి లేదు. ఓడేమో 700 మంది పానాలు తిన్నాడు, ఇక ఇంకోగానేమో పోలీసులతో వేడి లేచి తీసుకుపోయాడు. ధాన్యాల మీద వాడి పానాలు వదులుకున్న సంఘటన ఉన్నది. అయితే మరి ఇంత జరిగినా కానీ మొన్న బీజేపీ బాగానే తెలిసిన ఏ రాష్ట్రాల్లో కావచ్చు. సెకండ్ టైం టీఆర్ఎస్ వచ్చింది, బయట గెలిచింది ఫస్ట్ విడతలో కదా. సెకండ్ విడతలో గెలిచింది టీఆర్ఎస్ గెలిచింది, అది ఫస్ట్ విడతలో బయట చేసినట్టున్నారు. సెకండ్ టైం మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది కదా. సెకండ్ టైం ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో ఓకే ఇప్పుడు తెలుసు కదా. ఇక అదే అంటే వీళ్ళు చెప్పేది వాగ్దానాలు నమ్మొచ్చా? అంటే వీళ్ళు అమలు చేసే ఛాన్సెస్ ఉందా లేదా? ఏం చేయరు, వీళ్ళు అమలు చేయరు, ఏం చేయరు. రాహుల్ గాంధీ వచ్చిపోయిన తర్వాత వీళ్ళకు పెద్ద బుగ్గు చుట్టుకున్నది. ఎందుకు బుగ్గులు? వీళ్ళకెందుకు బుగ్గులు? ఆయన బెంగళూరు డిక్లరేషన్ ఇచ్చిండు కదా. ఏమని 2 లక్షల రైతులు రుణమాఫీ చేస్తాం, రైతులకు తెలియపరిచారని మా కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలు చెప్పిండు. మేమంతా అదే పని మీద ఉన్నాము. జిల్లాల వారిలో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో గ్రామ పంచాయతీలు అందరికీ పబ్లిక్ తీసుకెళ్తారు. అది రాహుల్ గాంధీ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో అది పబ్లిక్ తీసుకెళ్తారని వార్నింగ్ ఇచ్చింది కొంతమందికి. ఈ రోజు మా పీసీసీ వాళ్ళు అదే మీటింగ్ పెట్టారు సాయంత్రం. ఓకే, ఎట్లా చేద్దాం మేము అనే దాని మీద చర్చలు. అయితే ముఖ్యంగా మన తెలంగాణ ఏర్పడిన కారణం అంటే నిధులు నియమనం కాదు కదా. ఇది కేసీఆర్ చెప్పేస్తే ముఖ్యమంత్రి అయ్యింది. అయితే ఇవి జరిగినవే లేదా? మళ్ళీ రీసెంట్ బీజేపీ అదే పదం తీసుకొని వచ్చింది. ఇవి ఎట్లా చూస్తాం రెండింటిని? అది ఏం చూసే చేస్తున్నా ఆయన పబ్లిక్ అమ్మాయి చంపుకున్నవారు పోగానేమో నీళ్లు నిధులు నియామకాలని అధికారంలోకి వచ్చి ఇక వీళ్ళు తయారయ్యారు. పులులు చూసి నక్కల వాటలు పెట్టుకున్నాడు. ఇక కేసీఆర్ ఏమో నీళ్లు నిధులు నియామకాలు, నిధులేమో కేసీఆర్ ఇంటికి పోయినాయి, నియామకాలు కూడా వాళ్ళ ఇంట్లో ఒక 6 మంది ఎక్కింది. నీళ్లు మాత్రం ఇచ్చిండు అయ్యా మాకు. అబ్బా మొత్తం తెలంగాణలో నీళ్లు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, పబ్లిక్ కూడా ఇచ్చిండు. పాపం కేసీఆర్ మీద అబద్ధం చెప్పొద్దు కానీ వాన పడితే నీళ్లు మునుగుతున్నారని ఆయన. కార్లేమో పడవలవుతున్నాయి. మా నీళ్ళు ఇచ్చే మాట మీద బరాబర్ ఉన్నాడు కూడా. అబ్బా నీళ్ళు ఇస్తానని కదా బరాబర్ అందరికీ నీళ్ళు ఇచ్చుడు. వానాకాలం వస్తే అరిచేట్లో వైకుంఠం పెట్టుకొని పండుకోవాలి అందరం గదగదలు ఆడుకుంటా. నేను నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడు నీళ్లు మునుగుతాయి. రైతులు కూడా కొట్టుకోపోతున్నారు. అలాగే రైతులు కూడా కొట్టుకోపోతున్నారు కదా. రైతులు కూడా కొట్టుకోపోతున్నారు, అలా పంటంతా కొట్టుకోపోతున్నారు. అంటే నీళ్ళు ఇచ్చినా చెప్తున్నా కదా. మీరు చూసిరు వరంగల్, కాళేశ్వరం ఇవన్నీ కొట్టుకుపోయినాయి. అంటే మీరు ఇక హైదరాబాద్ ని డల్లా సిటీ చేస్తాను. డల్లాస్ మొత్తం కల్లాసి చేస్తున్నాడు. దీన్ని డల్లా సిటీ ఒకటి చెప్పింది, ఓన్ సిటీని స్టాంపులు అన్నాడు. అన్ని మొన్న 2 గంటల వారికి మోర్లు బీర్లు అన్ని సత్యనాశ అయిపోయినాయి. చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అమిత్ షా పట్టుకున్నాడు నీళ్లు నిధులు నియామకాలని. ఈయన నియామకాలు ఎంతవరకు కరెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్? అరే మోదీ ఏమన్నాడు? అరిచేట్లో వైకుంఠం చూపెట్టిండు. ప్రతి ఏడాది 2 కోట్ల మందికి కొలువు ఇస్తామని అన్నాడు. ఆయనే అన్నాడు కదా, మేమైతే అనలే కదా. మళ్ళీ ఆలోచి 7-8 సంవత్సరాల మన తెలంగాణకు వాటా చూసుకుంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే 60-70 లక్షల మంది మా గ్రామాల కొలువులు ఉన్నారు. మా కొలువులు మాకు ఏమి కొలువులు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అరిచేట్లో వైకుంఠం చూపెడుతున్నారు.
అది ఏం బట్ట వాయిదాలు తయారయ్యారా నాయన అంటే తెలంగాణలో అవులా అనుకుంటున్నారా ఏంది అసలు ఆయన వస్తాడు అదే మాట చెప్తాడు ఈయన వస్తాడు ఇదే మాట చెప్తాడు కొలువు పెడతామని పూర్వకాలం ఆరోగ్యం పెడుతుంది అరే తల్లిదండ్రులు సొమ్ములు అన్ని ఇల్లు భూములు గిరిపెట్టి పూర్వకాలం కనిపించారు వాళ్ళు కోస చూడలేకపోతే నిజమంటే మొన్న 2 months బ్యాక్ 96,000 జాబ్స్ అన్నారు కదా అది ఎంతవరకు వచ్చింది ప్రక్రియ ఇక మీడియా చూస్తుంది కదా 2 నెలలు రేపు అయినా కానీ ఆ రూల్స్ కనిపించకి వెళ్ళాము అదే హుజూర్ నగర్ ఎలక్షన్ కాగానే అయిపోయి ఇక ఎలక్షన్ కాగానే తెల్లాడు అన్నాడా అది అయిపోయిందా అసెంబ్లీలు ఏం చెప్పిండు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పారు నిరుద్యోగులు ఒక టీవీ ముందు ఉండాలి నిజంగానే ఏమనుకున్నారు అందరు టీవీలో కాకుండా తల్లిదండ్రులు ఆశ పెట్టుకొని ఇక రేపు వస్తుంది ఎల్లుండదు హుజురాబాద్ ఎలక్షన్ దసరా వాయ్ సంక్రాంతి వాయ్ ఇక దీపావళి కూడా పోయింది హుజురాబాద్ ఎలక్షన్ కూడా హుజూర్ నగర్ పోయింది హుజురాబాద్ పోయింది మొన్న మళ్ళా అబద్ధం అంటే అబద్ధం అంటే ఆయనే అసెంబ్లీ చెప్పిండా అధ్యక్ష 60-70 వేల కొలువునే ఆలోచన ప్రకారంగా 90,000 దాకా వెళ్తాయి అయిపోయి అసెంబ్లీ కాగానే తెల్లారే అర్చట్లో ఏం చూపెడతారని ఆయన వైకుంటాము చెప్పలేక వీణాసుడు అబద్ధాలని ముఖ్యమంత్రిని యాడో చూడలేరని ఆయన ఎంత అబద్ధం అబద్ధం ఆడేదో ఒక లిమిట్ ఉండాలి ఆ లిమిట్ కి దాటిపోయి ఈయన ఇక అయిపోయి మొన్న అసెంబ్లీ చెప్పిండా అయ్యే కొలువు లేదు చెప్పమని ఆయననే చెప్తాను ఏదో రూపాన్ని ఇచ్చినట్టు అన్ని పేపర్ మట్టుకు ఇస్తున్నాడు దరఖాస్తులు పెట్టుకోరాడు తర్వాత ఏమంటాడు ట్రైనింగ్ అతను నువ్వు ఎప్పుడు ఇస్తావు ఏం కదా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఇదేమో కానీ జాబ్ ఏమో కానీ వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు కదా ఏమో విలేజ్లలో ఫ్రీ కోచింగ్ ఇస్తారు కదా ఇట్లా నువ్వు ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చుకుంటూ వచ్చినావు ఫ్రీ కోచింగ్ నువ్వు ఎప్పుడు ఇస్తావు అసలు అదైతే మాకు చెప్పు మొన్న అమిత్ షా చెప్తున్నావు మైనారిటీ రిజర్వేషన్ మేము ఇవ్వమని టీఆర్ఎస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తారు కదా రిజర్వేషన్ వచ్చినాయి కదా కాదు మేము రిజర్వేషన్ మేము ఇచ్చినాం ఎత్తేస్తా అంటున్నారు ఎత్తేస్తా అంటున్నాడు మన టీఆర్ఎస్ కేసీఆర్ ఏమన్నాడు 12% రిజర్వేషన్ ఇస్తా నేను అని చెప్పిండు మళ్ళీ ఇప్పుడు నిన్న అమిత్ షా ఇయ్యనని అంటున్నాడు మన టీఆర్ఎస్ లకు కౌంటర్ ఇచ్చే తెలివి తెలియదా అంటే వాళ్ళకి అచ్చా ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నాడు రిజర్వేషన్ ఎత్తేస్తా అంటున్నాడు అచ్చా ఎత్తేస్తా కదా మీ క్యాబినెట్ లా 2 తుర్కోళ్ళు ఉన్నారు ముస్లిం సోదరులు మన వాళ్ళకి ఏ రిజర్వేషన్ తో వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినావు అది చెప్పు అంటే పర్సెంటేజ్ మీ క్యాబినెట్ ఏమో ముస్లింలను పెట్టుకుంటావు బయట జనాలేమో హిందూ ముస్లిం వాళ్ళని పట్టుకోవాల్సి ఎందుకురా ఆయన ఇప్పుడు కారణం ఏం లే బాయ్ సాబ్ హిందూ ముసల్మాన్ అంటేనే బీజేపీలో బతుకు తెలుగు చూసుకో ఇక లేకుంటే ఆ పార్టీ ఏ దుఃఖం నడవది నేను చెప్తున్నా కదా ఏం దుఃఖం నడవది హిందూ ముస్లిం అనేది ఒక శిశబద్ధ వాళ్ళకి అది లేకుంటే ఆ పార్టీ ఓడగా అన్నాడు యాక్చువల్ బీజేపీకి వచ్చిన తర్వాత మన దేశానికి రక్షణ పెరిగింది అని ఒక క్వశ్చన్ అయితే ఉంది పబ్లిక్ లో ఉంది లేదంటారా అంతకుముందు ఏమైపోయింది అంతకుముందు ఏమైంది చెప్పు అదే అప్పుడు అంతకుముందు ఏమైంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని స్కామ్ మొన్న అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి తారీఫ్ చేస్తున్నాం పివి నరసింహారావు అరే మా కాంగ్రెస్ లీడర్లు పట్టుకొని మీరేదిరా ఆయన పొగుడు మీకు లేరా లీడర్లు మీరు మాట్లాడుకోరు మా వాళ్ళని పట్టుకొని మీరు దుంకులాడు మంచిదే కదా అంటే జనాలు అర్థం చేసుకుంటున్నారు ఇలా తన మాట్లాడడానికి ఏం లేదు ఇంకా కాంగ్రెస్ నాయకుల పేర్లు తీసుకుంటారని జనాలు గమనిస్తున్నారు అమ్మో గత ముందుకుంటారా అదే మన దేశంగా మన స్టాచ్యూ పెట్టింది కదా ట్యాంక్ బండ్ పైన స్టాచ్యూ ఓపెన్ చేసినట్టు పివి నరసింహారావు కదా నెక్లెస్ రోడ్ మీద నెక్లెస్ అదే నేనేం చెప్తున్నా మా నాయకులను పట్టుకొని మీరేంద్ర నాయన దుంకులాడు మిగతా ఎవరు సొంత దేశానికి త్యాగం చేసిన వాళ్ళ పేర్లు మీరు చెప్పుకోరు ప్రయోజనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఇలా చార్జెస్ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకపోతే ఎట్లా జనాలు అంతా గమనిస్తున్నారు విన్నావా ఇప్పుడు ఎలక్షన్లప్పుడు పేద ప్రజలకు 0 అకౌంట్ ఇట్టుకోమని చెప్పిండా తీసి చాలా తీసిండు అంత గరీబోళ్ళు ఆ తద్దినాలకు ఓడిపెట్టి కాకులకు ఎదురు చూస్తారు ఇంకా ఎదురు చూస్తారు ఎప్పుడు 15 లక్షలు పడతాయి ఎప్పుడు 15 లక్షలు పడతాయి అని ఎదురు చూస్తున్నారు 15 లక్షల్లో ఏం లేవు ఒక విలేకరు అమిత్ షాని పట్టుకొని అడిగిన మీరు 15 లక్షలు ఇస్తారంటే ఓతో ఎలక్షన్ కా జుమ్లా అంటున్నాడు
అంటే ఎలక్షన్ ఉందని ఇక అబద్ధం ఆడినట్ట మళ్ళీ ఏంది ఆయనకే తెలుసా కథ కానీ గట్ల అబద్ధాలు ఆడుడు 15 ఇంటికి 15 లక్షలు వేస్తారని కానీ అకౌంట్ లో అది ఇంత అబద్ధం ఆనే గరీబులను ఆ గరీబులతో ఆడుకుంటారు మీరు. అదే గ్యాస్ ధరలు పెంచుకోరు, పెట్రోల్ ధరలు పెంచుకోరు. గ్యాస్ 414 ఉండే కాంగ్రెస్ ఇవాళ ఏంది బాయ్ 1050 చచ్చిపోతుడు. మరి ఇంత అవినీతి ఉన్నప్పుడు మీకు అసలు కనీసం క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు వచ్చింది? మేము రోడ్డు వాడుతున్నాం, దుంపులు ఆడుతున్నాం, ఏం చేయాలా చేస్తున్నాం. అంటే మా మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ కేసీఆర్ అంటే ఇంకో కొత్త దుఃఖం పెట్టిండయ్యా. నాయకుల ఇంటి ముందు పోయి పోలీసు వాళ్ళు నిలబడుతున్నారు. హౌస్ అరెస్ట్ అంట. ఎందుకు ఏదో బంధకాలు ఇస్తే తెల్లారి పోలీసు వాళ్ళు వస్తుంది. అంటే ఎందుకు ఇంత బయటకు వచ్చి లొల్లి పెట్టుంటారు. గత పువ్వులు ఎందుకు మళ్ళీ? అదే ఆఖరిగా పువ్వులు పడుతుంది. ఇద్దరు ఒకటే భాష అబద్ధ మార్గంలో ఈయన ఆయన ఇద్దరు దొంగలు, తోడు దొంగలు. సై అంటే తాన తందాన ఉన్నది ఇద్దరు కథ. కానీ ఇద్దరు ఒకటే మీరు అంటారు, వాళ్ళేమో టీఆర్ఎస్ ఏమో మాకు పోటీ లేదు, ఉంటే కొంతమంది బీజేపీ ఉందని అంటారు. వాళ్ళే అంటారు, మెసేజ్ ఇస్తారు ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ పోయినా కానీ బీజేపీ ఫైటింగ్ చేస్తున్నాయని అంటారు. కాదు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు పోటీ. ఎవరికి? టీఆర్ఎస్ కు. బీజేపీ అయితే డిస్టిక్ లలో పోతే అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకదు. ఆ సంగతి బీజేపీ కూడా తెలుసు. నాకు విషయం క్లారిటీ చెప్పండి. సెకండ్ ప్లేస్ బీజేపీ, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ ఉంటాం మేము. చూసుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ ప్లేస్ అంటే బరాబర్ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. మా అధ్యక్షుడు కూడా సీఎం అవుతున్నాడు. ఇది సత్యమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్ పోటీ టీఆర్ఎస్ అన్నా ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. బరాబర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీకి డిస్టిక్ లలో పోతే క్యాండిడేట్ దొరకరాల నామినేషన్ మీకున్నా కాలికి మాదా ఒక్కొక్క డిస్టిక్ లో 5 మంది క్యాండిడేట్ పోటీ పడుతున్నారు. ఇప్పుడు మేము ఎవరికి ఇవ్వాలనేది మాకు ఇదే బాధ. అది ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకటి చెప్పిపోయాడు, ఎవరు పని చేస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, ఎవరు జిల్లాలలో పని చేస్తే వాళ్ళకి టికెట్. ఓకే, దాని వల్ల అసంతృప్తి వ్యక్తపరిచి ఏం కాదంటే సరిదిద్దుకోపోతామే అంతే. ఏం కాదు, మా కాంగ్రెస్ ఏముండదు. అంటే కొత్త ఇష్టపడ్డాయి. ఇప్పుడు ఇను ఇండియాలో ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది అనుకో, 15 రోజులుగా టెస్ట్ స్టార్ట్ అవుతుంది అనుకో, ఇండియా టీమ్ లో 16-18 మంది ఉంటారు. అలా 2 టీంలు అయితే మా ఇండియా అంటేనే మన ఇండియాలో 2 టీంలు అయ్యి ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత అందరు ఒకటే ఎదురుగోని మీద దాన్ని ఎక్కడికి పోతారు. ఇది అంటే మేము కానీ ట్రయల్ ఇది. తర్వాత అందరం ఒకటి చేయకూడదు. ఒకటి చిన్న పెద్ద ఉన్నాయి, మరి ఇవన్నీ ఒక దాని కలిసి ఒక దాన్ని ఈజీ పట్టుకుంటాం. అది పట్టది అట్టుంటది. అమ్మో కాంగ్రెస్ అది బరాబర్ అందరం ఒకటైతే అందరం ఒకటే దాన్ని అమిత్ షా చెప్పిన మాటలు 18 ఏం నమ్మకుర్రా నాయన. ఇంతకు ముందే 15 లక్షలు ఇస్తాను దోఖ చేసిపోయిన అమిత్ షా. ఇక ఇప్పుడు కొలువులు ఇస్తాను, పోరాగాల కొలువులు కూడా ఇవ్వాలి. ఏడాదికి 2 కోట్ల కొలువు అన్నాడు కదని. మళ్ళీ ఏమన్నా మా వాట 70 లక్షల కొలువులు రావాలి. ఈరా నాయన ఈరి. కానీ ఒక్కడు బాయ్సాబ్ ఇప్పుడు నేను గట్టిగా చెప్తున్నా, ఆఖరిసారి మళ్ళీసారి బీజేపీ తప్పు జరిగిన ఓటు వేసిరనుకో ఈ దేశాన్ని అంబానీ అదానీ నడుపుతాడు. మీరు రాసి పెట్టుకోరు ఇక అంతే. అబ్బా రాసి పెట్టుకొని వాళ్ళే పాలన చేస్తారు. దీనికి న్యాయమైంది. మొన్న రైతులు పట్టుదలతో 700 మంది వచ్చారు, కానీ వాళ్ళకి మాత్రం ధాన్యాలు ఇవ్వలేదు. అడిగిన రైతులకి వాళ్ళకి ఇచ్చినుంటే కథం అయిపోతుండే. ఇండియా పని కథం అయిపోతుండే. శ్రీలంకలో అవుతున్నారు ఎంపీ ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి ఇంటి మీద జనాలు కొడుతున్నారు. రేపు ఆ పని అదే జరగబోతుంది. ఈ రాష్ట్రంలో 5 లక్షల కోట్లు ఈయన చేసిండు, 90 లక్షల కోట్లు మోదీ చేసిండు. అంటే అప్పులు చేసిన అభివృద్ధి కావాలి కదా. అభివృద్ధి కావాలి. సరే, నువ్వు 90 లక్షల రూపాయలు అప్పు చేసిండు, 90 లక్షల కోట్ల రూపాయల మోదీ అప్పు చేసిండు. అవి అప్పు చేసావు, బిఎస్ఎన్ఎల్ తీసేస్తావు, భారత్ పెట్రోలియం తీసేస్తావు, ఇన్సూరెన్స్ తీసేస్తావు, రైల్వే ప్లాట్ఫామ్ తీసేస్తావు. అక్కడ నువ్వు ఏమేమి తీస్తావు? అప్పు ఎందుకు చేసినావు? ఇవెందుకు అమ్ముతున్నావు? మళ్ళీ ఆయన 2 గుజరాత్ వాళ్ళు, కొనేటోళ్ళు 2 గుజరాత్ వాళ్ళు. అమిత్ షా ఈయన 2 గుజరాతీ. అమ్మేటోళ్ళు గుజరాత్ వాళ్ళే, కొనేటోళ్ళు కూడా గుజరాత్ వాళ్ళు. వారేవా ఇది ఒక తమాషా అయిపోయింది ఆయన డిపార్ట్మెంట్ అమ్ముకునేది. మరి కాంగ్రెస్ ఏం చేసాం? అరే 70 ఏళ్ళ మేమైతే భారతదేశం సంపదను జమ చేసి పెట్టినాము, అవి మీరు అమ్ముకొని నడుతున్న ప్రభుత్వాలని. మీరు ఆలోచించి జనాలకు చెప్తున్నాం.
మేము జమ చేసిన సంపద అమ్ముకుంటున్నారు. మళ్ళీ మీ సొంత ఏం చేశారు అదైతే చెప్పు. ఇంకోటి కంపెనీస్ అంటే గుర్తు వస్తుంది. కంపెనీస్ అమ్మితే ప్రైవేట్ జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ ఇలా రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా 50 రూపాయలు టికెట్ అంట. అప్పుడు గడి కూడా 5 రూపాయలు తీసుకొని ప్లాట్ఫామ్ మీద దాకా పోతుండే. అయితే ప్రైవేట్ జాబ్స్ ఎట్లుంటాయి అంటే సామాన్యులు రావు అంతే. జనరల్ గా గవర్నమెంట్ అయితే అందరికి ఈక్వల్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి రిజర్వేషన్లు దెబ్బతింటున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీలు అవును ఇప్పుడు మైనారిటీలు ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయనుకో జాబ్లలో అందరికి వస్తాయి. ఇప్పుడు రిజర్వేషన్ లేనందుకు వాడు ఎవడు మంచి చదువుకుని ఆయనకే ఇస్తాడు. ఇక రిజర్వేషన్ మేము లోపలికి అవుతున్నాం కదా. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు టాయిలెట్ అందరూ లోపలికి పోతున్నారు. ఇలా మనకి ఇదేంది మళ్ళా ఇదిగో పెద్ద లాస్ ఆసే మళ్ళీ మీరు కూడా చూసుకోవాలి లెక్క. అవును అదే. అయితే ఇప్పుడు ఫైనల్ ఏం చెప్పాల్సుకున్నాం? 2 పార్టీలు ఇద్దరు ఒకటే విన్నావా? అదే ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి జనాలను అవలే చేస్తున్నారు. బస్ ఇప్పుడు కేసీఆర్ మద్దతు ఇయ్యలేదా? ప్రెసిడెంట్ ఎలక్షన్లకు మద్దతు ఇచ్చిండు, నోట్ మార్పిడికి మద్దతు ఇచ్చిండు. ఇక ఆయనకి ఎప్పుడు తిక్క చేస్తారు వీడు మాట్లాడుకుంటారు. ఎప్పుడు మళ్ళీ మొదలైతే మళ్ళీ దొరకటవుతుంది అంతే. మళ్ళీ 700 మంది పానాలు పోయినాయి. మేము ఇందిరా పాడకాల పోయి రైతులకు మద్దతుగా మేము మా పిసిసి అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధర్నా చేస్తుంటే అందరినీ అరెస్ట్ చెప్పి సాడైనా మళ్ళీ ఈయన కేసీఆర్ నువ్వు రైతుల మద్దతుగా ఇది బరాబరే సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేస్తాను అనవచ్చు కదా. ఏమన్నా ఉల్టా మమ్మల్ని మా అధ్యక్షుల వారిని అరెస్ట్ చేయించింది. అదే ఇదే కన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంది కేసీఆర్. ఆయనకి ఏందంటే ఇటు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి గారు అందులో సెక్రటరీ కడుతున్నాడు వాళ్ళ కొడుకు గురించి పడుకుంటారు. ఇక అది అమ్మవారు నచ్చాలి, భగవంతుడు నచ్చాలి. నెల కాగానే 23 లక్షల జీతం, పైసలు తెలంగాణలో కష్టార్థం పైసలు, టెక్స్ల పైసలు అన్ని ఆ ఇంటికే పోతున్నాయి జీతాలు. ఎన్నుకోబడ్డ పైన పోతున్నాయి కావచ్చు. చేస్తుంది కదా. ఇప్పుడు మీకు అంత దమ్ము ఉంటే గవర్నమెంట్ రిజాల్వ్ చేసి రాదు. తయ్యారున్నాం ఇప్పటికైనా. మధ్యలో పీకెన్ పెట్టి వాడి పీక్మెంట్ తాగి పీకెండ్ ఇక తాగినట్టు పీకే బర్ఖాస్ అయిపోయి దుఃఖం. పీకెన్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన అడుగుని మళ్ళీ ఎందుకు పెట్టుకో చాలా మంది మేధావి అన్నట్లు అంటారు. పీకే నడవదు, జీకే నడవదు. ఈయన అంతా నడిచేది ఈయనదే. కాంగ్రెస్ రాహుల్ గాంధీది, పిసిసిది ఇవ్వంది లేదు. బరాబర్ గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా మేము అధికారంలోకి వస్తున్నాం. ఈ మోదీ మాటలు ఇద్దరు ఒకటి. దయచేసి తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను నాయన, ఇలా మాటలు నమ్మకూరి నోరిపితే బట్టవాది మాటలు. ఎక్కువ మేము మాట్లాడితే మా మీద కేసులు ఉంటున్నారు. ఇంకా న్యాయమేది మన సుప్రీంకోర్టు దేశద్రోహి కేసులు పెట్టొద్దని ఇచ్చింది, అన్న బుక్ చేస్తున్నారు. అదే ఇదేంద్ర నాయన అనుకు గిట్ట కేసులు పెట్టేస్తుంటే ఇక బ్రిటిష్ వాళ్ళు దేశమే చెప్పు మనలో ఈపులు వాళ్ళ కొట్టుకుంటారు, లోపల పడేస్తుండే. అదే మళ్ళా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి మా ఈరోజు పిసిసి అధికార ప్రతినిధి రామచంద్ర నరేంద్ర గారు మాట్లాడినాం. కాబట్టి ఈ నెక్స్ట్ 2022లో ఖచ్చితంగా మేమే ఫామ్లోకి వస్తాం. వచ్చిన తర్వాత రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళంతా మే ఆయంలో మాత్రం డెవలప్మెంట్ అవ్వాలి కాన్సెప్ట్ చెప్తున్నారు.